ఓవైపు మట్కా మరోవైపు పేకాట వీడితో అమాయకుల బతుకులు చిత్తైపోతున్నాయి. మహారాష్ట్రలో బహిరంగంగా సాగే జోదం మహారాష్ట్ర సరిహద్దులో ఉండే నిజామాబాద్ జిల్లా వాసులకు శాపంగా మారింది. ఒక్కసారిగా 4-5 రెట్లు సంపాదించొచ్చిన దురాశతో ఆటలో అమాయకులు బలవుతున్నారు. జేబులు గుళ్ళ చేసుకుంటూ ఆర్థిక కష్టాల్లో మునిగిపోతున్నారు. బహిరంగంగా జోదం ఆడుతున్నారని తెలిసినా పోలీసులు పట్టించుకోవట్లేదన్న ఆరోపణలున్నాయి. జూదం జీవితాలను సర్వనాశనం చేస్తోంది. అప్పుల పాలు చేసి ఆత్మహత్యలకు పురిగొల్పుతోంది. నిజామాబాద్ జిల్లాలో పేకాట మట్కా జోరుగా సాగుతున్నాయి. ఎక్కడో గుట్టుగా కాదు, పోలీస్ స్టేషన్ కు 4 అడుగుల దూరంలో ఉండే హోటల్ ను అడ్డాగా చేసుకుని ఓ బడా మట్కా బీటర్ దందా సాగిస్తున్నాడంటే జిల్లాలో జూదం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మహారాష్ట్ర మట్కా మాఫియా పొరుగునే ఉన్న నిజామాబాద్ జిల్లాను టార్గెట్ చేసుకుని మట్కా బీటర్లను రంగంలోకి దింపుతోంది. మద్నూరు, బిచ్కుంద, జుక్కల్ మండలాల్లో రోజుకు 3 లక్షల మేర మట్కా బీటు సాగుతోంది. మట్కా మాఫియా మకాం పెట్టి కార్యకలాపాలు సాగిస్తున్నా అడ్డుకునే నాథుడు లేకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఇక్కడ చూసారా, ఇది పోలీస్ స్టేషన్ కు కొద్ది దూరంలో ఉన్న ఓ హోటల్. ఈ హోటల్లో కూర్చున్న మట్కా బీటర్ ఎంత దర్జాగా వ్యవహారాలు సాగిస్తున్నాడో చూడండి. కొన్ని గంటల పాటు హోటల్లోనే కూర్చుని మట్కా బీటర్లు దందా సాగిస్తుండడం పోలీసులకు సవాలే. కానీ పోలీసులు ఇటువైపు కన్నెత్తి కూడా చూడట్లేదు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇక్కడే మకాం వేస్తున్నాడు మట్కా బీటర్. ముందు రోజు వచ్చిన నెంబర్లకు సంబంధించిన వివరాలు చెప్పి మట్కా తగిలిన వారికి చెల్లింపులు చేసి రోజువారీ వసూలయ్యే బీటు సొమ్ము తీసుకుని దర్జాగా వెళ్లిపోతున్నా కనీసం కానిస్టేబుల్ కూడా అడ్డుకోవట్లేదు. మట్కా బీటర్లు మొదట డెగ్లూరు నుంచి మద్నూరు చేరుకుంటారు. ఇక్కడ 2 గంటల పాటు మకాం వేసి కార్యకలాపాలను చక్కబెట్టుకుంటారు. గ్రామాల వారీగా ఉన్న బీటర్లతో నేరుగా సంప్రదింపులు చేస్తారు. ఫోన్లలోనే లావాదేవీలు సాగిస్తారు. ఇక్కడ నుంచి బైకులపై బిచ్కుందుకు వెళుతున్నారు. అక్కడ ఇలాగే వ్యవహారాలని చక్కబెట్టి తర్వాత జుక్కలు వెళ్లి తతంగం ముగిస్తారు. ఇక్కడ నుంచి వెనక్కు వస్తే కదలికలపై పోలీసులకు సమాచారం చేరే ఆస్కారం ఉంటుందని తెలిసి మట్కా మాఫియా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. జుక్కల్ సమీపంలోని చండేగావ్ మీదుగా 20 కిలోమీటర్లు ప్రయాణించి డెగ్లూరుకు చేరుకుంటున్నారు. ఉన్న 4-5 మండలాలు బాన్స్వాడ నుంచి చాలా ఈ మహారాష్ట్ర బార్డర్ అయిన మద్నూరులో చాలా ఈ మట్కా జరుగుతున్నట్టు మాకు తెలిసింది. కాబట్టి అక్కడ కఠినమైన చర్యలు తీసుకొని ఆ మద్నూరు ఏరియాలో ఇటువంటి జరగకుండా చూసుకోవాలి అని అందరికి ఉపయోగపడేటట్టు అందరికి బాగుపడే పరిస్థితి తీసుకురావాలని ప్రభుత్వం దీన్ని దృష్టి పెట్టి ఒక్క మద్నూరు మండల కేంద్రంలో అత్యధికంగా రోజుకు 1.5 లక్షల మట్కా బీటు వసూలు అవుతోంది. బిచ్కుందులో 75,000, జుక్కల్లో 75,000 చొప్పున కేవలం 3 మండలాల పరిధిలో 3 లక్షల జూదం సాగుతోంది. రోజు 3 లక్షలంటే నెలకు ₹1 కోటి వరకు జూదం కోసం ఖర్చు చేస్తూ నష్టాల పాలవుతున్నారు అమాయక జనం. ఈజీ మనీ మోజులో జూదాన్ని వ్యసనంగా మార్చుకుని అప్పుల పాలవుతున్నారు. అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చెడిపోయి భార్యలను వేధించి మెడలో ఉన్న బంగారం లాక్కొని వెళ్ళిపోయి అక్కడ మట్కా చాలా ఘోరంగా విపరీతంగా ఆటలు చురు అయిపోయినాయన్నమాట. మరోవైపు పేకాటకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. నగరంలో ఉన్న హోటళ్లు మొదలుకొని అటవీ ప్రాంతాల వరకు గుట్టుగా పేకాట సాగుతోంది. ఆర్మూర్, కామారెడ్డి, బోధన్ లాంటి రెవెన్యూ డివిజన్లోని స్థావరాల్లో విచ్చలవిడిగా పేకాట ఆడుతున్నా పోలీసుల నిఘా లేదన్న విమర్శలు వస్తున్నాయి. పేకాటతో జిల్లాలో లక్షల రూపాయల్లో చేతులు మారుతున్నాయని సమాచారం. మట్కా పేకాటలను నియంత్రించాలని పోలీసులు ఉన్నతాధికారులతో జరిగే ప్రతి సమీక్ష సమావేశంలో ప్రస్తావిస్తున్నారు. కానీ పట్టించుకోవట్లేదు. పోలీసులు ఇప్పటికైనా నిఘా పెట్టి మట్కా పేకాట రాయులకు చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది.